నమస్తే అండి. డిఎస్సి అక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా బుక్ అయింది. ఎలాంటి అవకతవకలు జరగలేదని నిన్నటిదాకా బుకాయిస్తూ వస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరి ఇప్పుడు ప్లేట్ మార్చాడని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ వేదికగా అన్ని తప్పులను అంగీకరించారు. అంతేకాదు, స్పోర్ట్స్ కోటా జీవోను మళ్ళీ రద్దు చేసిన ప్రభుత్వం రిటర్న్ టెస్ట్ పెడుతూ జీవో నెంబర్ 56ను రిలీజ్ చేయడం ఇది ఒక గమనార్థమని చెప్పుకోవచ్చు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నిబంధనలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన నారా లోకేష్ గతంలో కూడా మనం గమనించినట్లయితే గతంలో క్రీడాకారిణి పివి సింధుకు రాత పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు అసెంబ్లీలో. అదే విధానంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కూడా రాత పరీక్ష లేకుండా మరి నిబంధనలు చేపట్టినట్టు వివరించారు. అయితే పివి సింధు వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి ఇక్కడ సాధారణ క్రీడా సర్టిఫికేట్లు ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఒకటేనా అనేనా ప్రశ్న మొదలైంది. స్పోర్ట్స్ కోటా నిబంధనలపై వివాదం ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 47ను కూడా రద్దు చేసి కొత్తగా జీవోని 56ను తీసుకొచ్చింది. జీవో నెంబర్ 56ను తీసుకొచ్చింది. అయితే ఇక్కడ తాజా నిబంధనల్లో రాత పరీక్షను తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ మార్పు కూడా డిఎస్సి ప్రక్రియలో గందరగోళానికి దారితీసినట్లయింది. తద్వారా అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే మరి ఈ ప్రయత్నమేనని స్పష్టమవుతుందని మనకు అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఎన్ఈఆర్టీసీ ఉద్యోగి నవీన్కు టాప్ ర్యాంక్ రావడం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. నవీన్ విషయంలో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ హాజరు కాలేదని, అందుకే ఉద్యోగం ఇవ్వలేదని గతంలో ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అయితే ఇవాళ శాసనసభలో మాత్రం లోకేష్ మాట్లాడుతూ కోర్టులో ప్రభుత్వం ఇచ్చిన వివరాలకు విరుద్ధంగా ప్రకటన చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి కావడంతో ఎన్ఓసి తీసుకోలేదని లోకేష్ పేర్కొన్నారు. ఎన్ఓసి అంశంపై తాము రిజెక్ట్ చేయలేదని అక్కడ సెక్రటరీ కోన శశిధర్ గతంలో చెప్పారు. అలా ఈ రెండు ప్రకటనల నడుమ మధ్య బోలెడు వ్యత్యాసం ఉందన్నమాట మనం గమనించుకున్నట్లయితే. ఇక ఎస్ఈఆర్టీసీ డిఎస్సి కన్వీనర్ ఒకే వ్యక్తికి ఇచ్చిన అంశాన్ని కూడా లోకేష్ ప్రస్తావించారు అసెంబ్లీలో. దీనిపై ప్రభుత్వం తరపున లోకేష్ వివరణ ఇస్తూ అలా ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని సమర్థించుకున్నారు లోకేష్ గారు. దీంతో నిబంధనల ప్రక్రియలో పారదర్శకత పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై వచ్చిన ఆడియో లీక్, అదేవిధంగా ఈ అంశాన్ని కూడా లోకేష్ సభలో ప్రస్తావించారు. దీనిపై షాప్ ఫిర్యాదు చేసిందని సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. అయితే ఈ పరిణామాలన్నీ డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో లోపాలను బయటపెడుతున్నాయి. మెరిట్ అభ్యర్థులని పట్టించుకోకుండా తమకు నచ్చిన వాళ్ళకే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ తొలి నుంచి చెబుతుంది. డిఎస్సి అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తుంది. శాసనసభ మండలిలో గట్టిగా గలం విప్పుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ గైడ్ ఛార్జరు అయిన శాసనసభలో లోకేష్ ప్రకటన చేయడం, అవకతవకలు జరగలేదంటూ తప్పులు అంగీకరించడంతో సెల్ఫ్ గోల్
మొదలైందని చెప్పుకోవచ్చు.